ఇక్కడికి వచ్చినటువంటి ధ్యాన బృందానికి అందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే అందరి మహిళలకి కూడా ఈరోజు శుభాకాంక్షలు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అంతటి ఎంతో గొప్ప విలువలు ఉన్న ఈ స్త్రీమూర్తికి అంతర్జాతీయంగా మనం ఈరోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది కూడా ఒక మహిళ ప్రపంచవ్యాప్తంగా మొదలైన మహిళా దినోత్సవ సంబరాలు ఒక మహిళ వల్లనే, ఆమె యొక్క కృషి వల్లనే, ఆమె యొక్క పట్టుదల వలన ఈరోజు మన మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవం అనేది వచ్చింది. ఆవిడ పేరు కార్లా జెట్కిన్ అనే ఆవిడ వలన ఈరోజు మహిళా దినోత్సవాన్ని మన హక్కుని పొందాము. ఆవిడ చేసిన పోరాటం వల్ల కార్లా ఆలోచనలకు ప్రతిఫలమే నేడు మనము ఈరోజు మన మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆమె 1910లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సులో ఇంటర్నేషనల్ ఉమెన్ కోసం ప్రతిపాదన చేపట్టి ఎంతో కృషి చేసి ఈరోజు మనందరికీ కూడా ఇంత మంచి రోజుగా ప్రపంచంలోనే మనం కోసం జరుపుకునే ఒక ప్రత్యేకమైన రోజుగా మనకు ఒక స్థానాన్ని కల్పించారు. మొదట అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పిలవడానికి ప్రతి సంవత్సరం కూడా మార్చి 8న మనం జరుపుకుంటాము. స్త్రీలను ఎక్కడైతే గౌరవిస్తామో సాధారణంగా అక్కడ ఉత్సాహంగా అందరూ కూడా ఆ కార్యక్రమంలో మహిళలు ఎక్కడైతే ఏ కార్యక్రమం పాల్గొంటే అది విజయవంతంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్ అలా అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలకు సంబంధించి ఎన్నో చట్టాలు అలాంటివి కూడా ఎన్నో నిర్మూలించారు. మహిళల నిషేధ చట్టం, హిందూ వివాహ చట్టం, అలా స్త్రీలకు రాజకీయ హక్కులు నిర్బంధ చట్టం, ఇలా ఎన్నో చట్టాలను కూడా మనకి ఇంకా చెప్పుకోవాలంటే భారత మొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు, మొదటి మహిళా ప్రధానమంత్రి కూడా ఇందిరాగాంధీ గారు, అలాగే భారతదేశం మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు గారు, ఇలా ఎంతోమంది మనకి అందరికీ తెలిసినటువంటి నాయకులు, అలాగే యుద్ధ ప్రావీణ్యం సంపాదించిన ఝాన్సీ లక్ష్మీబాయి, మదర్ తెరిసా, ఎంతోమంది మహిళలు చెప్పుకోదగ్గ వారు ప్రత్యేక హక్కులను పొంది ప్రత్యేక చట్టాలను మన కోసం ఎన్నింటినో రాసి మనందరికీ ఆదర్శంగా నిలిచారు. మహిళలకు ప్రత్యేక హక్కుల చట్టం, నిర్భయ చట్టం, గృహహింస నిరోధక చట్టం, మనకి ఏ కష్టం వచ్చినా మనకి ముందుగానే చట్టాలు కూడా నిర్మించి ఉన్నాయి. మనం ఎవరు కూడా ఏ విధంగా బాధపడుతున్నామో మన కోసం ప్రత్యేకంగా మనకు అంత స్వేచ్ఛనిచ్చారు ఈ భారతదేశంలో. నుండి ఆధారపడే ధోరణిలో నుండి స్త్రీలు బయటపడాలి. ఏ చిన్న కష్టం వచ్చినా ఒరుగుపోయి ఓరున విలపించేందుకు మరొక ఒడి కోసం ఎదురు చూడటం మానుకోవాలి. మానసికంగా శక్తివంతులై ఎంతటి మనం తీర్చుకోలేని పరిస్థితులు ఎదురైనా ఒంటరిగానే ఎదుర్కోవాలి అని స్వామి వివేకానంద గారు చెప్పారు. స్త్రీలు ఇంకా అంటే ప్రెజెంట్ మనం ధ్యానంలో ఉన్నాం కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాం. అదే అప్పుడు ఈ టైంలో మూవీస్ చూసుకొని టీవీస్ చూసుకొని మన ఊర్లో కూడా ఇంట్లో ఉంటారు. మనం ఇక్కడ అందరికీ రావడం వల్ల మనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. కానీ ఇంకా పిల్లల్ని మనం ఇంకా ధైర్యం తేవాలి. ఏదో జాబ్లకు వెళ్తున్నారు, ఏదో చేస్తున్నారు, ఇంకా మనం అంతటితోనే ఆగిపోతున్నారు. కానీ ఇంకా ప్రత్యేకంగా సెల్ఫ్ డిఫెన్స్ ఇప్పటి రోజుల్లో పిల్లలకి చాలా అవసరం. కేజీ టు పీజీ వరకు కూడా ఇప్పుడు క్లాసెస్ ద్వారా కూడా నేర్పిస్తున్నారు. కానీ అవి అందరికీ అందుబాటులో లేవు.
మనందరికీ కరాటే, బాక్సింగ్, సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎంతో అవసరం. ప్రతి ఒక్క మహిళకు కూడా అలాంటివి అవసరం. వాటన్నిటిని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే తనకి ఏ కష్టం వచ్చినా కూడా తను చాలా సులభంగా ఎదుర్కోగలరు. అంటే చదువుతో పాటు ఇప్పుడు అది కూడా మనకు అన్ని స్కూల్లో అవైలబుల్గా ఉండాలి. దేశ అభివృద్ధి అంటే పురుషులు మాత్రమే కాదు, మహిళలు కూడా అభివృద్ధి చెందాలి. మన సమాజం యొక్క పురోగతిని ఆ సమాజంలో మహిళలు సాధించిన పురోగతి బట్టి కొలుస్తారు. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది, అలాగే ఇంకొక స్త్రీ శోకం పెట్టినందుకు లంక దహనం జరిగింది. అలాగే స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అమ్మలా అమృతాన్ని కల్పిస్తుంది, తలుచుకుంటే తలరాతను మార్చగలిగే ఒక ఆదిశక్తిగా కూడా మారుతుంది. ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.